క్రూరాతి క్రూరంగా హత్య చేశారు. అది ఛత్తీస్గఢ్. ప్రస్తుతం అక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ సైలెంట్ అయిపోయింది. ఎందుకంటే ఆ హత్యకు పాల్పడినటువంటి వ్యక్తి కాంగ్రెస్ నాయకుడు. అతన్ని ఆల్రెడీ అరెస్ట్ చేయడం జరిగింది. అతన్ని సంఖ్యలతో కట్టున్నటువంటి విజువల్స్ను కూడా రిలీజ్ చేశారు. కాబట్టి ఏంటయ్యా విషయం అంటే, ఆ కాంగ్రెస్ పార్టీ నాయకుడికి సంబంధించిన దాదాపు 100 కోట్ల ఆస్తికి సంబంధించి దోచుకున్నటువంటి వ్యవహారాలకు సంబంధించి రాసినటువంటి వార్త మీద కక్షతో ఈ ఘాతుకానికి పాల్పడ్డటువంటి అంశం వెలుగు చూసి ఇప్పుడు అతని అరెస్ట్ జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే ప్రపంచంలోనే ఇంతకంటే క్రూరంగా జర్నలిస్ట్ని హత్య చేయగలిగేవాడు ఎవడూ లేడు అన్నట్టు ఇక్కడ కనబడుతుంది. ప్రధానంగా ముఖేష్ మృతదేహాన్ని బీజాపూర్ జిల్లా కేంద్రంలోని చటాన్పారా బస్తీ ప్రాంతంలోని ప్రధాన నిందితుడికి చెందిన ఇంటి సెప్టిక్ ట్యాంక్లో కనుక్కున్నారు. ఇతని చంపినటువంటి ఎవరు జర్నలిస్ట్ ముఖేష్ చంద్రకర్, ఫ్రీలాన్స్ జర్నలిస్టు. ఇతను వాస్తవంగా ఎన్డీటీవీకి కూడా లోకల్ స్ట్రింగర్గా పనిచేస్తుంటాడు. రెండో పక్కన బస్తీ బీజాపూర్కి సంబంధించినటువంటి ప్రాంతంలో బస్తర్ జంక్షన్ పేరుతో యూట్యూబ్ ఛానల్ కూడా నడుపుతున్నాడు. బీజాపూర్ జిల్లా కేంద్రంలోని చటాన్పారా బస్తీ ప్రాంతంలోని ప్రధాన నిందితుడికి చెందిన ఇంటి సెప్టిక్ ట్యాంకులో ఈ మృతదేహాన్ని కనుక్కున్నారు. మృతదేహం నుంచి గుండెను వేరు చేసి ఖాళీ అని 4 ముక్కలు చేశాడట. తలలో 15 చోట్ల విరిగిన గుర్తులున్నాయి. మెడ విరిగిపోయింది. 5 పక్కటెముకలు మెడ ఎముకలు విరిగిపోయినాయి. చెయ్యి విరిచేశారు. తల, రాతి, ఛాతీ, వీపు, పొట్ట మీద తీవ్రమైన గాయాలు ఉన్నాయి. ఇనపరాడ్డు వంటి బలమైన ఆయుధంతో కొట్టిన గుర్తులు ఉన్నాయి. చేతి మీద ఉన్న ఒకే ఒక్క పచ్చబొట్టు సాయంతో మృతదేహం ముఖేష్ని గుర్తించగలిగారు. తమ 12 ఏళ్ల పోస్ట్ మార్టం కెరీర్లో ఇంతటి దారుణమైన హత్యను చూడలేదని వైద్యులు చెప్తున్నారు. ఇద్దరూ అంతకంటే ఎక్కువ మంది కలిసి హత్య చేసి ఉంటారని వైద్యులు భావిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో నిందితుడు అయినటువంటి రితేష్ చంద్రకర్, దినేష్ చంద్రకర్, మహేంద్రాలని అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు సురేష్ ఇతను మృతుడి దూర బంధువు. ఇతను బీజాపూర్ రోడ్డు పనుల మీద నోరు మెదపకుండా ఉండేందుకు మాట్లాడాలంటూ సురేష్ సోదరు రితేష్ ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరయ్యాక ముఖేష్ కనిపించకుండా పోయాడు. అతని మొబైల్ స్విచ్ ఆఫ్ వస్తోంది. ముఖేష్ అన్న యుకేష్ డిసెంబర్ 25 ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తే హత్య విషయం బయటకు వచ్చింది. వృత్తిరీత్యా కాంట్రాక్టర్ అని సురేష్ చంద్రకర్ని ఈ సిట్ బృందం, ప్రత్యేక దర్యాప్తు బృందం అక్కడ ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్ వేసింది. ఆదివారం రాత్రి హైదరాబాద్లో అరెస్ట్ చేసింది. వాడు హత్య జరిగిన జనవరి 1వ తేదీని తప్పించుకు తిరుగుతున్న సురేష్ని అతని డ్రైవర్కి చెందిన ఇంట్లో ఎట్టకేలకు అరెస్ట్ చేశామని సిట్ ఇన్ఛార్జ్ మయాంక్ గుర్జార్ ప్రకటించారు. సురేష్ని బీజాపూర్ తీసుకొచ్చామని, విచారణ కొనసాగుతోందని బస్తర్ రేంజ్కి సంబంధించిన ఐజీ ప్రకటించారు. ఇక్కడ మెయిన్ ఏంటంటే అప్పట్లో కోబ్రా కమాండర్ అయినటువంటి రాకేశ్వర్ సింగ్ మన్హాస్ని మావోలు బంధించి తీసుకెళ్తే అతన్ని విడిపించడంలో కీలక పాత్ర పోషించినటువంటి కుర్రోడు ఇతను.